నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. హైడ్రా అనగానే ఒకప్పుడు అక్రమ కట్టడాలు కట్టిన వాళ్ళకి చెమటలు వచ్చేటి. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే హైడ్రా అనే ఒక అక్రమ ఆయుధంగా మారుతుంది. అసలు ఎందుకు ఇలా మారుతుంది హైడ్రా? సో దీని గురించి క్లుప్తంగా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు అడ్వకేట్ సుంకర నరేష్ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. సో ఏంటండి ఈ హైడ్రా వివాదం ఏంటి? హైడ్రా అంటే కనుక మనందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరం జూలై 2024లో GOMS నెంబర్ 99 ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, పార్కులు, చెరువులు, రోడ్లు వీటిలన్నిటిని కూడా పరిరక్షించడానికి, అక్రమ కట్టడాలు అని తెలిస్తే పగలగొట్టడానికి, వాటిని మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనపరుచుకొని వాటి యొక్క పూర్వ స్థితిని తీసుకురావడానికి ఒక ఏర్పాటు చేసినటువంటి సంస్థ హైడ్రా. దానికి సంబంధించి కమిషనర్గా రంగనాథ్ ని నియమించడం జరిగింది. గ్రూప్ 1 ఆఫీసరు, దాని తర్వాత IPS అయ్యాడు. సో నియమించడం జరిగింది. నియమించిన తర్వాత మనందరికీ తెలిసిన విషయమే, నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అనేది కూలగొట్టడం జరిగింది. అది చెరువుని అక్రమంగా ఆక్రమించుకొని కట్టిన కట్టడం అని చెప్పాలి. దాని తర్వాత కూడా కొన్ని కట్టడాలని అక్రమంగా ఉన్నాయని కూల్చడం జరిగింది. కూల్చిన తర్వాత ఫాతిమా కాలేజీకి ఇప్పుడు వరకు దిక్కు లేదు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైతే గనక చిన్న సన్నకారు మధ్యతరగతి ప్రజలు ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఇళ్ళు కూలగొట్టడంలో హైడ్రా అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే గనక అసలు KTR గారికి సంబంధించిన ఫామ్ హౌస్, జన్మడ ఫామ్ హౌస్ గురించి హైకోర్టును ఆశ్రయిస్తే హైడ్రా పగలగొట్టే ఆస్కారం ఉంది అని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు హైకోర్టు ఏం చెప్పింది, దీని మీద ఇరిగేషన్ శాఖకు సంబంధించి, రెవెన్యూ శాఖకు సంబంధించి పూర్తి నిర్వహించిన తర్వాత ఆ రిపోర్టుని బేస్ చేసుకున్న తర్వాత మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. అది జరిగి కూడా సంవత్సరం అవుతుంది. మరి ఇప్పుడు వరకు కట్టడాలు ఎందుకు కూల్చలేదు ఆ ఫామ్ హౌస్ కి సంబంధించి? అది మాత్రమే కాదు, మీరు ఇంతకుముందు చెప్పిన ఈ ఫాతిమా కాలేజ్ కూడా ఒకప్పుడు చాలా వివాదంగా మారింది. ఏంటి, స్టూడెంట్స్ ఇప్పుడు అందరు అక్కడ ఉన్నారు కాబట్టి ఓన్లీ ఆ బ్యాచ్ అయినా బయటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చూద్దామన్నారు. ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి స్థితిగతులు కనిపించట్లేదు అక్కడ. ఆల్రెడీ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది, ఎడ్యుకేషన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, మరో ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. ఒక్క ఫాతిమా కాలేజే కాదు, మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి సంబంధించిన కాలేజీలు, ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ పోతే ఇటు అధికార పక్షానికి సంబంధించి అటు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కనుక బడాబాబులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన అక్రమ కట్టడాల జోడులకి ఎప్పుడూ కూడా హైడ్రా పోయిన దాఖలాలు లేవు. ఎవరి దగ్గరికి పోతుంది? చిన్న చిన్న మధ్య తరగతి సామాన్య పేద ప్రజలు తిని తినక చాలీని జీతాలతోటి వాళ్ళు కట్టుకున్న ఇళ్ల జోలికి పోతుంది. వాళ్ళు కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా కూడా వాళ్ళ బాధలు వినకుండా పగలగొట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా మీడియా ద్వారా మనం విజువల్స్ లో చూసాం. అంతెందుకు, ఈ మధ్య నేను చెప్తున్నాను, వెర్టెక్స్ ఇష్యూ మీ అందరికి తెలిసిందే. నా మీద కూడా ఒక తప్పుడు కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది, హైడ్రాకి సంబంధించిన ACP. ఆ వెర్టెక్స్ వర్మ ఎవరైతే కనుక ఉన్నాడో, వెర్టెక్స్ సంస్థ తుక్కుగూడలో ఒక 450 ఎకరాల పెద్ద వెంచర్ వేయడం జరిగింది. ఆ వేసే క్రమంలో ఏం చేశారు అని అంటే కనుక, చైతన్య రెడ్డి అని చెప్పి హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ కి సంబంధించిన స్థలంలో 2.5 ఎకరాలు కబ్జా చేసి ఒక 150 ఫీట్ వైడ్ రోడ్డు ఆ వర్టెక్స్ వర్మ అనే వ్యక్తి అక్కడ వేయడం జరిగింది. వేసిన తర్వాత దానికి సంబంధించి ఆ రోడ్డుకి ఏమైనా పర్మిషన్ ఉందా అని చెప్పి RTA అప్లికేషన్ అప్లై చేస్తే మున్సిపల్ శాఖ నుంచి కానీ HMDA దగ్గర నుంచి కానీ మిగిలిన ప్రభుత్వ శాఖల దగ్గర నుంచి కానీ రిప్లై వచ్చింది. ఏంటి అంటే ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పని. సో ఆ రిప్లై వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక ఫిర్యాదు అనేది ఇవ్వడం జరిగింది హైడ్రాకి, ఇది కూల్చమని. చేసిన తర్వాత సదరు కమిషనర్ రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ చైతన్య రెడ్డి కాల్ చేయడం జరిగింది, ఫోన్ మాట్లాడడం జరిగింది. మీకు ఎందుకు, మేము వెరిఫై చేశాము, ఆ వర్మ దొంగ ఆల్రెడీ ఇల్లీగల్ రోడ్డు వేశాడు, దాన్ని మేము పగల కొడతామని చెప్పి ఒక కాల్ కన్వర్సేషన్ కూడా చేయడం జరిగింది. ఆ కాల్ కన్వర్సేషన్ ఆమె రికార్డ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మొత్తం అంతా పగలగొట్టుతాము వస్తాము అని వచ్చిన తర్వాత అతనికి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. అతను నేను ఇది చేయలేని చెప్పి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది.
సో దానికి సంబంధించి అతను మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో ఆ కాల్ రికార్డింగ్ ఆ చైతన్య రెడ్డి అనే మహిళ నాకు ఇవ్వడం జరిగింది. నేను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రముఖ జర్నలిస్ట్ని తీసుకుని వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అతను ఒక ప్రైవేట్ ల్యాండ్ని ఆక్రమించడమే కాదు, పేదలకు సంబంధించిన అదేవిధంగా దళితులకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్స్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ నిర్మించేటప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన సర్ఫేస్ ల్యాండ్స్ని కూడా అతను లాక్కోవడం జరిగింది. వాటిలో కూడా అక్రమ వెంచర్లు వేయడం జరిగింది. ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా మేము వెలుగులోకి తీసుకురావడం జరిగింది. చెరువుకు సంబంధించి ఆ యొక్క 150 feet వైడ్ రోడ్లో చెరువుని అడ్డుకట్టగా కలవట్లు నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా వీడియోలో తీసుకురావడం జరిగింది. మేము తీసుకుని వచ్చి రంగనాథ్ గారు మాట్లాడిన ఆడియోని కూడా ఆ యొక్క వీడియోలో వేయడం జరిగింది. సో 48 గంటల్లో 1,20,00,000 వ్యూవర్షిప్ రావడం జరిగింది. సో అది ఆయనకి ఇబ్బందికరంగా మారిన విషయం జరిగింది. మారిన తర్వాత సదరు చైతన్య రెడ్డిని ఆ వర్టెక్స్ వర్మని పిలిపించి వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ ధోరణి చేపించి ఆ యొక్క వీడియో బయటకు తీసుకురావడం చేత ఆయన యొక్క సంబంధించిన చేతకానితనాన్ని అదేవిధంగా అవినీతికి పాల్పడిన తనాన్ని బయట పెట్టడం చేత ఏం చేశారు అంటే కనుక దీనికి సంబంధించి ఆమె చెప్పినట్టుగా హైడ్రా ఏసీపీ మా మీద కేసు పెట్టడం జరిగింది. ఒక చిల్లర రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే కనుక ప్రవర్తిస్తాడో ఆ విధంగానే ఆ నచ్చిన ఛానల్స్ లోటి. ఇంకో విషయం ఏంటంటే కనుక హైడ్రా అంటే కనుక ప్రభుత్వ సంస్థ అనుకుంటారు, కాదు, ప్రతిపక్ష సంస్థ అది. ప్రభుత్వం కూడా గుర్తించాలి దీన్ని. ఎందుకంటే టీ న్యూస్తో కలిపి వాళ్ళతో కలిపి వీళ్ళతో కలిపి లేనిపోని న్యూస్ అన్ని కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఉన్న నిజ నిజాలన్నీ కూడా బహిర్గతం చేయడం జరిగింది. చేసిన తర్వాత ఏమంటారు అనంటే కనుక సదరు హైడ్రా కమిషనరు అది ఫస్ట్ సదరు ఎంఆర్ఓ ఎవరైతే కనుక ఉన్నారో ఆ ఏరియా ఎంఆర్ఓ అది ప్రభుత్వ భూమి అని చెప్పాడు. కాబట్టి నేను ఏం చేశాను అనంటే కనుక పగలగొడతాను అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత అదే ఎంఆర్ఓ ఏం చేశాడు అనంటే కనుక అది ప్రైవేట్ది అని చెప్పాడు. కాబట్టి మేము పగలగొట్టమని చెప్పాము అని చెప్పని అంటున్నారు. రాతపూర్వకంగా ఇచ్చాడు అని అంటున్నారు. ఆ రాతపూర్వకంగా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కొంతమంది మీడియా ఛానల్స్ కూడా తొత్తులుగా ఆయన చెప్పిందే రాసుకొస్తున్నారు. ఇప్పుడు మీ మీద కేసు పెట్టిన వాళ్ళు ఎవరండి? హైడ్రా ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ పాటు ఇంకా ఎవరు అన్నారు? ఇంకెవరు లేరండి, ఆయనే పెట్టాడు. ఏమని అంటే కనుక చైతన్య రెడ్డి ఆయనకి చెప్పిందంట మేము హైడ్రా పేరు చెప్పి 50 lakhs తీసుకున్నాము అని చెప్పానని. మోసపోయిన వాళ్ళు పెడతారా లేదంటే హైడ్రా వాళ్ళు పెడతారా? మీకు దెబ్బ తగిలితే మీరు కదా, మీకు కదా నొప్పి వచ్చేది, నాకు రాదు కదా నొప్పి. కానీ అక్కడ నొప్పి వచ్చింది. ఎందుకు అని అంటే కనుక వాళ్ళు చేసినటువంటి అక్రమాలని కప్పిపుచ్చుకోవడానికి ఒక బట్ట కలిసి మీద వేయాలి. ఎటకెలకు ఇప్పటికైతే చైతన్య రెడ్డి సపోర్ట్ మీకు ఉందా అండి? ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. నేనేమంటున్నానంటే ఆ సదరు చైతన్య రెడ్డి అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె స్ట్రైట్ అవే చెప్పింది, నేను అసలు హైడ్రా పేరు మీద నేను డబ్బులే ఇవ్వలేదు అని చెప్పాను. రాతపూర్వకంగా మాకు ఇచ్చింది. దాని తర్వాత ఏమంటారు, మన ప్రెస్ మీట్ లో మీలాంటి తెలివిగల ఒక జర్నలిస్ట్ అడిగారు ఏమని అంటే కనుక మరి ఏంటి సార్ ఇది, ఆవిడ ఏమో ఇప్పుడు వరకు బయటికి రాలేదు, దీని గురించి ఏం చెప్పలేదంటే లేదు కావాలని చెప్పి ఆవిడతో మేము కేసు పెట్టలేదు, ఎందుకంటే ఆవిడని కూడా మేము నిందితురాలుగా చేరుస్తాము, ఆవిడ కూడా దీంట్లో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని చెప్పని అంటారు. అంటే అంతకు ముందు వరకు బాధితురాలు ఆయనకు అనుకూలంగా మారకపోయేటప్పటికి నిందితురాలు అయిపోయింది. అంటే ఇప్పటికైతే ఆ మాట్లాడిన రికార్డింగ్స్ కానీ అవన్నీ అయితే మీ దగ్గర ఉన్నాయి కదా? నేను డైరెక్ట్ బాహ్య ప్రపంచంలో కూడా రిలీజ్ చేశాను. ఇంకో విషయం ఏంటి అని అంటేనండి, ఏదైనా సరే లెటర్స్ వచ్చి ప్రైవేట్ ప్రాపర్టీని అనుకుందాము, ఒకసారి ఒక లేఅవుట్ డెవలప్ చేసిన తర్వాత దాంట్లో మనము పర్మిషన్స్ కావాలి అని అంటే కనుక కన్సర్న్ అథారిటీస్కి ఇచ్చేటప్పుడు ఈ లేఅవుట్లు, పార్కులు, డ్రైనేజ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనము ఆ లేఅవుట్కి సంబంధించిన మ్యాప్ సదరు సంస్థ అంటే రేరా ముందు కానీ హెచ్ఎండిఏ కానీ సబ్మిట్ చేస్తాం, అకార్డింగ్లీ పర్మిషన్ ఇస్తారు. రోడ్డు ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటుందా అండి? పబ్లిక్ ప్రాపర్టీ ఉంటుంది. మరి ఎటువంటి అనుమతులు లేకుండా చేసినప్పుడు పగలగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? హైడ్రాకి ఉంటుంది. సో 100% ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక హైడ్రా ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒక బతుకమ్మ కుంటను చూపించి చేస్తూ ఉంటారు. నిన్న కాక మొన్న కాజుల రామారంలో 300 ఎకరాలకు సంబంధించి ఇల్లు కూల్చామని చెప్పని అంటున్నారు. నేను ఏమంటున్నానంటే కనుక హైడ్రా నెలకొల్పిన మొదటి నెలలోనే కుకట్పల్లికి సంబంధించి అక్రమ కట్టడాలకు సంబంధించి మున్సిపల్ అధికారులు అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చారని చెప్పని ఇదే హైడ్రా అధికారులు మున్సిపల్ అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద కేసు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి. మన గాజుల రామారానికి సంబంధించి సామాన్య ప్రజలు అక్కడ రేకుల షెడ్ చేసుకుని ఉంటే అవన్నీ కూల్చివేయడం జరిగింది. మరి ఎందుకు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ మీటర్ కనెక్షన్ ఇచ్చిన ఏడీ మీద కానీ అదేవిధంగా డిఈ మీద కానీ ఎందుకు కేసులు రిజిస్టర్ చేయలేదు? ఇంటి నెంబర్ ఇచ్చిన మున్సిపల్ అధికారుల మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే హైడ్రా కొంచెం స్పష్టంగా చూస్తే తెలుస్తుంది, ఒకప్పుడు చాలా మంచిగా వర్క్ చేసినట్టుగానే కనిపించేలాగా పోర్ట్రే చేసింది. ఇప్పుడు చూసుకుంటే అవినీతికి పాల్పడుతుంది. అంతేనా? హైడ్రా అంటే కనుక
హై డ్రామా చేసి బడాబాబులు విడిచిపెట్టి చిన్న వాళ్ళని కడుపులు కొట్టాలి. ఇదే హైడ్రా తతంగం. హైడ్రా అనేది ఒక హైడ్రామాగా తయారైంది. సో ప్రభుత్వానికి ఇది విధంగా ఇట్లనే ఉంటే కనుక ప్రభుత్వానికి కూడా ఇది ఎంతో కాలంలో అంటే ప్రభుత్వం తన స్వయం తప్పిదం కింద ప్రభుత్వం కూలిపోవడానికి ఇదే ప్రధాన ఎజెండాగా కూడా మారుతుంది హైడ్రా. అంటే ఈ హైడ్రా పెట్టడానికి కారణం మళ్ళీ మన తెలంగాణకి మన హైదరాబాద్కి పూర్వ వైభవం తీసుకొని రావడానికి అని చెప్పారు. అండ్ స్టార్టింగ్లో కూడా అలా వర్క్ చేసినట్టుగానే పోర్ట్రే చేశారు. అంటే పెద్దవాళ్ళు అని కూడా చూడకుండా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నాగార్జున కన్వెన్షన్స్ కూడా కూల్ చేశారంటే ఇంకా అందరి పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ ఒకప్పుడు హైడ్రా చేసిన పనులు ఇప్పుడైతే ఏం మాత్రం కనిపించట్లేదు. అండ్ ఎక్కడ చూసినా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అవినీతికి అయితే పాల్పడుతున్నారు. సో థ్యాంక్ యూ అండి.